బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నా పేరు యేసుబాబు బాబు మాదిగ. నేను ఇప్పటి వరకు ఏపీఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను. ఈ రాష్ట్రంలో 3 దశాబ్దాలుగా మాదిగలు కోరికైనటువంటి ఎస్సీ వర్క్ అన్న అంశంతో ఏర్పడినటువంటి అనేక ఉద్యమాల్లో కీలకంగా పనిచేసి ఈరోజు మరి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని కూడా నేను దాదాపుగా 3-4 సంవత్సరాలు ఈ జిల్లాలో నిర్వహించి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు 3 దశాబ్దాలుగా మాదిగా సంఘాలలో పనిచేసినటువంటి నేను అనేకమైనటువంటి మాదిగా సామాజిక ఉద్యమాల్లో పనిచేసి మాదిగలకు అనేకమైనటువంటి ఫలితాల్లో సాధించేటువంటి క్రమంలో నేను మా టీం అందరం కూడా క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు మేమందరం కూడా దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో పనిచేసి ఈరోజు ఆ ఉద్యమంలోంచి పూర్తిగా బయటకు రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం ఆలోచన విధానం మాకు నచ్చక, మరి మాదిగల యొక్క మనోభావాలు మాకు నచ్చక, ఇక్కడ మాదిగల కోసం చేయాల్సినటువంటి పనిని కాకుండా సొంత స్వలాభాల కోసం చేసేటువంటి పనులను మేము మరి అక్కడి నుంచి తిరస్కరించి బయటకు రావడం జరిగింది. ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఏపీఎంఆర్పిఎస్ అనే పేరుతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో మరి ముందుగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో పర్యటించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ పల్లెకు మా వాదాన్ని, ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తుల విషయాలను కూడా మేము తేటతెల్లంగా మాదిగకు తెలియజేసే పరిస్థితి కొనసాగిస్తాం. అదేవిధంగా ఎస్సీ వర్కర్ని కట్టుబడుతూ మాదిగ పిల్లలు అభివృద్ధి చెందేందుకు ఏవైతే చేయాలో వాటన్నిటికీ ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతాం. ఆ వేదిక నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమవుతాం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి వారి కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ఈ ఉద్యమానికి పనిచేసినటువంటి సీనియర్లు అన్న కొండాపురం వెంకటేశ్వర గారు, మరి ఇక్కడ తాడిపత్తి మన్నన్న గారు, గుంటి కృష్ణన్న గారు కూడా ఉన్నారు. వారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. తదుపరి ఈ రాష్ట్ర నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈరోజు మేము ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల నుంచి ఈ ఏపీఎంఆర్పిఎస్ బ్యానర్ కింద పనిచేసిన మహా నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు. కానీ అతనిని నమ్ముకొని మేము అతని అడుగుజాడలో నడిచాము. ఈరోజు ఈ బ్యానర్ విడిచి నిట్ట నిలువున మమ్మల్ని ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా, మా జిల్లా నాయకుడికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, మండల నాయకులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉన్న పలంగా మీ తంటాలు మీరు పడండి, మీరు నచ్చినట్టు మీరు నడుచుకోండి, మీకు నచ్చిన చోట మీరు ఎక్కడైనా చేద్దరండి అనే టైప్లో మాకు చెప్పడం జరిగింది. మా విషయంలో కూడా మా జిల్లా అధ్యక్షుడికి కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కానీ ఈరోజు తను చెప్పిన మాటలకి బాధాకరమైన విషయంలో మేము ఈ బ్యానర్ కింద పనిచేయడానికి మాకు ఇష్టం లేదు. కాబట్టి మా జిల్లా నాయకుడు చెప్పిన యేసుబాబు బాబు గారి మాటలు విని, అదేవిధంగా సీనియర్ మోస్ట్ గుంటి కృష్ణయ్య గారు, అదేవిధంగా కొండాపురం వెంకటేశ్వర గారికి వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి ఇప్పుడు మా జిల్లా నాయకుడి నుంచి మేము రాష్ట్ర నాయకునిగా మార్చుకోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా ఇట్లాంటి అంటే అనుపూర్ణమైన మాటలు చెప్పకుండా, అబద్ధాలు చెప్పకుండా మాదిగలను నమ్మించి వాళ్ళ కష్టాజితాన్ని ఉమ్ము చేసుకుంటూ గత 5 సంవత్సరాలు నమ్మించి తిరుగుతూ ఉన్న బలంగా మమ్మల్ని ఒక చెట్టు నీడను కూడా లేకుండా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది మా ఇప్పటిదాకా చేసిన రాష్ట్ర నాయకుడికి మాదిగల తరపు నుంచి ఇది న్యాయం కాదు. అట్లాంటి విద్వేషపూర్వకంగా చేయకూడదు కూడా అని చెప్పని నేను తెలియజేస్తున్నా. కానీ ఈరోజు మేము జిల్లా నాయకుడి నుంచి యేసుబాబు బాబు గారిని మా కొండాపురం వెంకటేశ్వర గారిని ఇప్పుడు జిల్లా నాయకుడిగా రాష్ట్ర నాయకుడిగా మార్చడం జరుగుతుంది. కాబట్టి ఆయన అమలుపరిచిన విధానాన్ని మేము మద్దతు తెలుపుతూ ముందుకెళ్ళేదానికి ఈ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మీదటి నుంచి ప్రతి జిల్లా తిరిగి ఈ రాష్ట్ర నాయకుడు విధానం ఏంది,
ఇప్పుడు దాకా గతంలో జరిగిన రాష్ట్ర నాయకుల విధానం ఏంది, వాళ్ళు నడిచిన నడవడిక ఏంది, వాళ్ళు చెప్పిన మాటలేంది, మాదిగలను మోసపూర్వకంగా చెప్పిన మాటలేంటి, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చెప్పేదానికే మేము కాన్సెప్ట్ని తీసుకొని ప్రతి మాదిగపల్లికి వెళ్తాము, ప్రతి జిల్లాకి వెళ్తాము, ప్రతి మండలానికి వెళ్తాము, ప్రతి గ్రామానికి వెళ్తామని చెప్పని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్న మాకు యాపర్ వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధిగా ఇప్పటివరకు పనిచేసాము. ఈరోజు మా రాష్ట్రంలో 3 దశాబ్దాలుగా మా జిల్లా అధ్యక్షుడు బాబు గారు పనిచేయటము ప్లస్ రాష్ట్ర నాయకులు అనుకున్న ఉద్దేశం కాకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలోనే కాకుండా రాజకీయ పార్టీలు ఎలక్షన్ల మూమెంట్లో వస్తే లేక వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటము, అందరినీ జాతిని కూడా పక్కదారి పట్టించే మోసాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము మా రాష్ట్ర అధ్యక్షుడిగా యేసుబాబు బాబుని మేమందరిని ప్రకటించుకొని రాబోయే కాలంలో మొత్తం మా రాష్ట్ర అధ్యక్షుడు మా జాతికి ఉపయోగపడేట్టుగా అందరికీ న్యాయం చేస్తాడని చెప్పేసి కూడా మేము అతన్ని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటన చేస్తున్నాం.